పాపిష్టి పాకిస్తాన్ తన దొంగ బుద్ధిని చూపించింది. యుద్ధంలో నెగ్గలేమనే భయంతో దొంగ దెబ్బలకు దిగుతోంది. వార్లోకి దిగితే 4 రోజుల్లో తమ కథ ముగిసిపోతుందనే భయంతో సైబర్ అటాక్ కు దిగింది. భారత రక్షణ రంగానికి చెందిన కొన్ని వెబ్సైట్లను హ్యాక్ చేసినట్లు పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ ప్రకటించింది. ఇండియన్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ తో పాటు మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ నుంచి సున్నితమైన డేటాను దొంగలించామంటూ గొప్పగా ప్రకటించుకుంది పాకిస్తాన్ సైబర్ ఫోర్స్. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ ను కూడా ఈ బృందం ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ సైబర్ అటాక్ ప్రకటనతో భారత ఆర్మీ అప్రమత్తమైంది. సైబర్ ఆఫీసర్స్ వెంటనే ఈ ప్రకటన వెనక నిజమెంత అనే దాన్ని పరీక్షించే పనిలో ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్సైట్ ను ఆఫ్లైన్ చేశారు. క్షుణ్ణంగా పరిశీలించి ఆడిట్ పూర్తి చేసేందుకు నిపుణుల్ని రంగంలోకి దించారు. ఇటు సైబర్ నిఘాను పెంచారు. సైబర్ దాడులు జరగకుండా ఎక్స్పర్ట్స్ టీంను అలర్ట్ చేశారు. పాపిష్టి పాకిస్తాన్ తన దొంగ బుద్ధిని చూపించింది. యుద్ధంలో నెగ్గలేమనే భయంతో దొంగ దెబ్బలకు దిగుతోంది. వార్లోకి దిగితే 4 రోజుల్లో తమ కథ ముగిసిపోతుందనే భయంతో సైబర్ అటాక్ కు దిగింది. భారత రక్షణ రంగానికి చెందిన కొన్ని వెబ్సైట్స్ ను హ్యాక్ చేసినట్టు పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ ప్రకటించింది. ఇండియన్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ తో పాటు మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ నుంచి సున్నితమైన డేటాను దొంగలించామంటూ గొప్పగా ప్రకటించుకుంది పాకిస్తాన్ సైబర్ ఫోర్స్. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ ను కూడా ఈ బృందం ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ సైబర్ అటాక్ ప్రకటనతో భారత ఆర్మీ అప్రమత్తమైంది. సైబర్ ఆఫీసర్స్ వెంటనే ఈ ప్రకటన వెనుక నిజమెంత అనే దాన్ని పరీక్షించే పనిలో ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్సైట్ ను ఆఫ్లైన్ చేశారు. క్షుణ్ణంగా పరిశీలించి ఆడిట్ పూర్తి చేసేందుకు నిపుణుల్ని రంగంలోకి దించారు. ఇటు సైబర్ నిఘాను పెంచారు. సైబర్ దాడులు జరగకుండా ఎక్స్పర్ట్స్ టీంను అలర్ట్ చేశారు.